నమస్తే అండి. సో, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉండే బ్లౌజ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి, హెమ్మింగ్ కూడా అవసరం లేదు దీనికి. చూద్దాం. ఫస్టు మన బ్లౌజ్ హ్యాండ్స్ ఎలాగైతే నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని, ఒక 2 ఇంచెస్‌కి ఒక లైన్ డ్రా చేశాను చూసారు కదా! ఫస్ట్‌లో ఒక లైన్ కనిపిస్తుంది. సో, ఆ లైన్‌కి ఇలా ఏదైనా క్యాప్ తీసుకొని అంటే రౌండ్ క్యాప్ అంటే క్యాప్ అనే కాదు రౌండ్ తీసుకొని, సో, ఫస్ట్ ఫోల్డింగ్‌లో ఉంది హ్యాండ్. ఫస్ట్ హాఫ్ మాత్రమే షేప్ డ్రా చేయాలి. తర్వాత ఫుల్ ఇది మాత్రం ఒకవైపు సర్కిల్ డ్రా చేసి రెండో వైపు మాత్రం స్ట్రెయిట్‌గా పెట్టేయాలి. ఎందుకంటే మనకి 2 ఇంచెస్ ఖర్చుకు వదిలేస్తాం కదా! 2 ఇంచెస్ గాని 1½ ఇంచు అక్కడ మనకు షేప్ అక్కర్లేదనమాట. సేమ్ స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, దానికోసం. ఇది మనకు ఓపెన్ చేస్తే హ్యాండ్ ఎలాగొస్తదనమాట. సో, ఈ హ్యాండ్ ఇవి 2 హ్యాండ్స్ ఉన్నాయి ఇక్కడే. సో, దీనికేంటంటే బక్రానికి మళ్ళీ లైనింగ్ కలిపి దాన్ని స్టిచ్ చేసి, దానికి హెమ్మింగ్ చేసి ఇంక అంత అవసరం లేకుండా అనమాట ఇది. యాక్చువల్‌గా దీని నెక్కకైతే అలాగే చేశాను. ఎందుకంటే నెక్కకి బక్రం కనిపిస్తదని చెప్పి. దీనికి బక్రం కనిపించదనమాట. ఎందుకంటే హ్యాండ్‌కి సిల్వర్ బార్డర్ వచ్చింది. సో, దానికోసం. సో, ఇది ఎంతైతే ఉందో మనకి ఆ లూజు దాన్ని బట్టి ఒక 3 ఇంచులు వెడల్పుతో మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. మన హ్యాండ్ లూజ్ బట్టి. కానీ కింద లాస్ట్‌లో ఒక 1 ఇంచ్ అటు, 1 ఇంచ్ ఇటు వదిలేసాను. ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోద్ది కదా! ఆ పార్టు. సో, ఖర్చులో కూడా బకరం ఉంటే కొంచెం లావుగా అనిపిస్తది దళసరిగా. అందుకని నేను అక్కడ కట్ చేశాననమాట. సో, ఇది మనకి క్లాత్, మెయిన్ క్లాత్. సో, మెయిన్ క్లాత్ అయితే లైట్ కలర్ అండి. కానీ నేనైతే కొంచెం డార్క్ కలర్ లైనింగ్ కావాలనే ఏసాను. మరి ఆ లైట్‌లో మళ్ళీ సేమ్ లైట్ ఏస్తే కొంచెం టూ మచ్ లైట్ అయిపోద్ది. అంటే నా కాంప్లెక్షన్‌కి నేను మరీ టూ మచ్ లైట్ ఏసుకోను. సో, దానికోసం నేనైతే డార్క్ కలర్ ఏసాను. మీ ఇష్టం అది మామూలుగా మీకు ఏ కలర్ కావాలంటే ఆ లైట్ కావాలంటే లైట్ వేసుకోవచ్చు. సో, ఇలాగ మనం పెట్టిన తర్వాత మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్‌ని పెట్టాలి. సో, హ్యాండ్స్‌కి తెలుసు కదండీ! ఫస్ట్ 2 హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఒక హ్యాండ్ కట్ చేసి కుట్టేటప్పుడు ఒకసారి రైట్ సైడ్ లోతుంటే రెండో హ్యాండ్ కుట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్ లోతుండాలి. మనం అలా కుట్టుకోవాలి కదా! నేను నార్మల్‌గా ఇక్కడ ఒకటే హ్యాండ్ చూపిస్తున్నాను అనుకోండి. సో, దీన్ని ఇలాగా ఎల్పిన్స్ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇది ఏదైతే మనకి షేప్ ఇచ్చామో ఫస్ట్ మోడల్ కోసం ఆ షేప్ మీద అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రెయిట్‌గా స్టిచ్ చేయడం అనుకోండి మనకు అంత ఇబ్బంది ఉండదు. కానీ ఇది ఏంటంటే ఇలా కర్వ్స్ ఉండేటప్పుడు కొంచెం పాదం ఎత్తుతూ మళ్ళీ దించి పాదం ఎత్తి అలా దించి నెమ్మదిగా నీట్‌గా మనకు బాగా పేషెన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి స్టిచ్ చేసుకుంటే మనకి చిరాకు రాదనమాట. అబ్బా! ఎంతసేపు ఎవరు కుడతారు అన్నట్టు. మనం బ్లౌజ్ కుట్టాలనిపిస్తది. మంచి డిజైన్స్ పెట్టాలనిపిస్తది. కానీ స్టిచ్ చేసేటప్పుడు అబ్బా! ఎంత టైం పడుతుందా అని అనిపించే వాళ్ళకి ఏంటంటే ఈరోజు కొంచెం కుట్టామనుకోండి మళ్ళీ రేపు లేదంటే మళ్ళీ బాగా ఫ్రీ అయ్యాక ఈవినింగో ఎప్పుడో ఈవినింగ్ పిల్లలు ఉంటారనుకోండి అదే మన వీలు బట్టి ఒకేసారి కాకుండా అలా కొంచెం స్టిచ్ చేస్తే మనకు మంచి ఇంట్రెస్ట్‌గా కూడా స్టిచ్ చేస్తాం. లేదు బాగా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకేసారి కూడా మనం చేసేసుకోవచ్చు. చాలామంది ఒకేసారి చేసేస్తారు. ఎవరైనా అలా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటే గనక. నేనైతే ఇది నాకు హాలిడే అండి ఆ రోజు. సో, నేను ఆ రోజైతే నేను ఇది ఒకేసారి స్టిచ్ చేశాను. నార్మల్‌గా అయితే నేను కొంచెమే స్టిచ్ చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కొంచెం చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ రోజు ఈవినింగ్ అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా చేస్తాననమాట. ఎలా చేసినా 1 వీక్‌కి మన బ్లౌజ్ కంప్లీట్ అయిపోద్ది. ఎంత డిజైన్ పెట్టినా. సో, ఈ ఎక్స్ట్రాగా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ క్లాత్‌ని మనం కట్ చేసేసుకుంటే మనకి ఇలా వస్తదనమాట. నెక్స్ట్ మనం హ్యాండ్ అండ్ సో, అలా చూసారు కదా అక్కడ ఇటొక 1 ఇంచ్, 1½ ఇంచ్ అటొక 1½ ఇంచ్ దగ్గర వదిలేసాను. అంటే ఖర్చు కోసం ఎంతైతే అంత. సో, ఇలా బక్రం పెట్టి మనం అల్పిన్స్ పెట్టేసుకొని కింద షేప్ కనిపిస్తుంది కదండీ మీకు లైట్‌గా కనిపిస్తుంది కదా! ఆ షేప్ కన్నా ఎక్కువ ఎక్స్ట్రాగా ఉండాలి బకరం. ఇప్పుడు సేమ్ ఇటువైపు తిప్పేసి అదే సేమ్ డిజైన్ మీద మళ్ళీ స్టిచ్ చేసేయడమే. సేమ్ ఫస్ట్ పాదం ఎత్తి చేస్తాం కదా! స్టిచ్ చేస్తాం కదా! అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారు కదా! ఇప్పుడు అల్పిన్స్ తీసేద్దాం. తీసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏదైతే మనకి బకరం పీస్ కనిపిస్తుందో వైట్ కలర్ దాన్ని నీట్‌గా అదే షేప్‌లో కట్ చేసేయడమే.
తీసిన తర్వాత మనకి ఇలాగా రివర్స్ చేసేసి ఈ ఫింగర్తో మనం ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ని నొక్కుతూ అంటే లోపలికి ఇలా బయటకు తోస్తూ తిప్పేసుకోవాలి. సో ఇంక దీనికి బకరానికి లైనింగ్ వేసి మళ్ళీ దీనికి తిప్పి దానికి మళ్ళీ హెమ్మింగ్ చేయడం ఇంకా అంత అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఇప్పుడు లైనింగ్కి అండ్ మెయిన్ క్లాత్కి మధ్యలో మనకు బకరం కనిపిస్తుంది, బకరం ఉంటుంది అనమాట. సో ఇది ఆల్రెడీ సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్లో వైట్ కనిపించదు కదా బకరం. సో దానికోసం డైరెక్ట్గా ఇలా వేసేవచ్చు. అలాగే దలసలుగా ఉండే క్లాతులు మనకు బకరం బయటకు కనిపించదు క్లాత్లోంచి అనుకున్న వాటన్నిటికీ కూడా ఇలా వేసేవచ్చు. లేదు మన క్లాత్లోంచి బకరం బయటకు కనిపిస్తుంది అనుకునే వాటికి మాత్రం మనం బకరానికి లైనింగ్ కుట్టి దాన్ని మళ్ళీ తిప్పి అప్పుడు మనం హెమ్మింగ్ చేసుకోవాలి. అది ఈ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ నెక్ కూడా నేను అప్లోడ్ చేశానండి. దానికి అలాగే స్టిచ్ చేశాను. అదేంటంటే లైట్ కలర్ అనమాట, లైట్ కదా, దానికి బార్డర్ ఉంటుంది కదా నెక్కి. సో దానికోసం అలాగే చేశాను నేను. ఒకసారి మీరు ఎవరు కావాలని చూడండి. సో ఈ షేప్ మనకి బయటకి కంప్లీట్గా రావాలి కదండి. ఫింగర్తో నొక్కితే జస్ట్ నార్మల్ షేప్ బయటకు వస్తాను కానీ కంప్లీట్ ఇంచుతో సహా మొత్తం రాదు కదా. సో దానికోసం పెన్సిల్ కానీ పెన్ కానీ లేదా స్క్రూ డ్రైవర్, అంటే మిషన్లో ఆల్రెడీ స్క్రూ డ్రైవర్ రెడీగా ఉంటుంది కాబట్టి నేనైతే స్క్రూ డ్రైవర్ పెట్టి లోపలికి ఇలా తోస్తూ ప్రతిదానికి ఒకేసారి తోసేస్తే అయిపోదు, స్టిచ్ చేస్తూ నెమ్మదిగా తోస్తూ చూడండి. ఈ మధ్యలో లైనింగ్కి అండ్ మెయిన్ క్లాత్కి మధ్యలోంచి బయటకంటే మనకి బయటకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇదే షేప్ కాదని ఏ షేప్ అయినా సరే ఇంతే నీట్గా రావాలి కదా షేప్ బయటికి. సో అలా చేస్తూ మొత్తం అంతా స్టిచ్ చేసేసి చూసారు కదా భలేగా వచ్చింది చక్కగా. ఆ బార్డర్ లైన్ కూడా చక్కగా సెట్ అయింది. ఇప్పుడు మనం నార్మల్గా మన హ్యాండ్కి ఎలాగైతే చేసుకుంటాం మిగతాదంతా జాయిన్ చేస్తాం కదా లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్, అలా జాయిన్ చేసేసి ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సో సెకండ్ హ్యాండ్ ఆల్రెడీ నేను స్టిచ్ చేసి ఉంచానండి. సో ఇలా మనం కట్ చేసుకుంటే మనం చక్కగా ఇలాగా నీట్గా వస్తుంది అనమాట. చూసారు కదండి, ఇదే బ్లౌజు. యాక్చువల్గా దీని హ్యాండ్స్ ఇప్పుడు మీకు చూపించింది. దీనికి లట్కన్స్ ఇలా పెట్టాను, భలే వచ్చే పువ్వుల్లాగా చక్కగాను. ఇవి కూడా ఎలా స్టిచ్ చేయాలనేది 2 సైజెస్ పెట్టానండి. ఏ సైజుకి ఎంత పెట్టాలనేది, చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది, గ్రీన్ అనమాట వేరేది, అది కూడా నేను అప్లోడ్ చేశాను. ఇది నెక్ అయితే ఇలా వచ్చిందండి. సో దీనికి చెప్పాను కదా ఇందాక, ఆ క్లాత్లోంచి మనకి బకరం కనిపిస్తుంది కాబట్టి బకరానికి లైనింగ్ వేసి దాన్ని మళ్ళీ లోపలికి తిప్పి దానికి హెమ్మింగ్ చేయాలన్నమాట. ఇది యాక్చువల్గా చూసారు కదా లైనింగ్లో నుంచి మెయిన్ క్లాత్లో నుంచి మనకి బకరం బయటకు కనిపించదు. సో ఇప్పుడు మనకి బకరం ఎక్కడ ఉందంటే లైనింగ్కి అండ్ మెయిన్ క్లాత్కి మధ్యలో ఉందన్నమాట. సో అందుకే ఇంక దానికి హెమ్మింగ్ కానీ ఏ పని ఉండదు, సింపుల్గా అయిపోతుంది. కనిపిస్తుంది అన్నట్టుకి హ్యాండ్స్లా చేసుకోవాలి, కనిపిస్తుంది బకరం అనే దానికి దీనిలా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తుంది కదా అది హెమ్మింగ్ చేసింది అనమాట. ఇది నెక్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశానండి, లట్కన్స్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.